హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది తెలుగు జాబ్స్ ఉన్నాయి అక్క అని అడుగుతున్నారు. సో రీసెంట్ గా నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ లో ఒక మెసేజ్ కూడా పెట్టాను. ఒకసారి మీరు ఇంతవరకు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. సో మన సబ్స్క్రైబరు ఒక ఆమె తెలుగు జాబ్స్ కి అంటే నార్మల్ గా ఏఐకి ట్రైనింగ్ ఇచ్చే జాబ్స్ లోనే ఆమె సెలెక్ట్ అయిపోయింది. ఆన్ బోర్డింగ్ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ అక్క అని మెసేజ్ పెట్టింది అన్నమాట. సో మీకు ఒకవేళ ఇంకా చూడకపోతే ఒకసారి కమ్యూనిటీ పోస్ట్ లో నేను ఇమేజ్ పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. సో చాలా మంది ఈ జాబ్స్ ఉండవు, ఇవన్నీ ఫేక్ అనుకుంటారు. బట్ మీరు ట్రై చేయాలి కదా, ట్రై చేస్తే తప్పేం లేదు. దీనికి అప్లికేషన్ ఫీజు కూడా లేదు, మనం ఎలాంటి అంటే నార్మల్గా మనీ కూడా పెట్టం కదా. సో ఇంటి నుండి వర్క్ చేయడానికి లేదంటే పార్ట్ టైంగా వర్క్ చేయడానికి మనం ఏదో ఒకటి అంటే మన ప్రయత్నం మనం చేస్తేనే కదా మనకు అవకాశం అనేది దొరుకుతుంది. సో ఏది చేయకుండా ఇవన్నీ ఫేక్ అనుకుంటూ ఉంటే ఎలా చెప్పండి. సో మనీ అయితే ఎవరికి కట్టద్దు, రిజిస్ట్రేషన్ ఫీ అని ఎవరైనా డబ్బులు అడిగితే కానీ మనీ కట్టద్దు అని నేను ప్రతి వీడియోలోనే చెప్తూనే ఉన్నాను. సో అయినా కూడా చాలా మంది తెలుగు జాబ్స్ అంటే ఇవి అసలు ఉండవు అనుకుంటారు. తెలుగు జాబ్స్ అంటే ఓవరాల్ తెలుగు ఒకటే కదండి, ఇంగ్లీష్ బేసిక్ కూడా అవసరం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఇందులో శాలరీ గురించి కూడా చెప్తాను. అంటే మనకి పార్ట్ టైంగా పర్ అవర్ ఎంత ఇస్తారో చెప్తాను. అంటే నార్మల్గా ఇప్పుడు ఈ జాబ్లో నేను ఇప్పుడు చెప్తున్న జాబ్కి గంటకి $7.5 అని చెప్పారు. బట్ మీకు అంటే మీరు సెలెక్ట్ అయితే మీకు కూడా అంటే $7 వస్తాయా అంటే రావు. ఎందుకంటే మీ నిజమైన సంపాదన అనేది మీ భాషా నైపుణ్యం, కేటాయించే సమయం, అలాగే అసెస్మెంట్ స్కోర్ మరియు ప్రాజెక్టు లభ్యతపై ఆధారపడి ఉంటుంది. వాళ్ళు నోటిఫికేషన్లో ఇంత అని మెన్షన్ చేస్తారు. బట్ మన స్కిల్స్ని బట్టి మనకి వాళ్ళు పే చేస్తారు. అది హెచ్ఆర్ మనకి ఇంటర్వ్యూ సమయంలో మనకి హెచ్ఆర్ లేదంటే ఆఫర్ లెటర్లో ఉంటుంది. సో ఇదొకటి మీరు గమనించండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చాలా మంది ఏమనుకుంటారంటే అక్క ఈ వెబ్సైట్ ఓకేనా, ఇందులో మన డీటెయిల్స్ ఇస్తే ఏం కాదు కదా అని అడుగుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి చెప్తున్నాను, ఒకవేళ మీకు డౌట్ ఉంటే నేను చెప్పిన వెబ్సైట్ పేరు మీరు చెక్ చేసుకోండి. మీరు దాని గురించి రీసెర్చ్ చేయండి గూగుల్లో కానీ లేదంటే ఏదైనా ఏఐ టూల్ వాడి కానీ. సో మీరు ఓన్గా అంటే నార్మల్గా దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఆ తెలుసుకునే సమయంలోనే మీకు వేరే అంటే ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తుందన్నమాట. మీకు అంటే కొత్త నాలెడ్జ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా ఈ ప్లాట్ఫారం నమ్మకత్వం విషయానికి వస్తే అవుట్లయర్ అనేది ప్రపంచ ప్రసిద్ధ స్కేల్ ఏఐకి చెందిన ప్లాట్ఫారం. మెటా, మార్క్ జూకెన్బర్గ్ కంపెనీ కూడా తమ యామా ఏఐ మోడల్స్ అభివృద్ధి కోసం ఈ ప్లాట్ఫారంతో కలిసి పనిచేస్తుంది. కాబట్టి ఇది 100% జెన్యూన్ మరియు గ్లోబల్ ప్లాట్ఫారం. సో అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఉద్యోగంలో మీరు చేసే పని ఏంటి, మీ రోజువారి పనులు ఎలా ఉంటాయో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సమాధానాలు సరిచూడడం. ఇప్పుడు ఏఐ ఒకే ప్రశ్నకు 2 వేర్వేరు తెలుగు ఆన్సర్లు ఇస్తుంది. మీరు ఆ రెండింటిని చదివి ఏది సహజంగా ఉంది, ఎక్కడైనా వ్యాకరణం గ్రామర్ కానీ స్పెల్లింగ్స్ కానీ తప్పుగా ఉన్నాయా అని చూసి మీకు ఉత్తమమైన దానికి ర్యాంకింగ్ ఇవ్వాలన్నమాట మీరు చెక్ చేసి. సెకండ్ వన్ ఏంటంటే ఫ్యాక్ట్ చెకింగ్. ఏఐ ఇచ్చిన సమాచారం నిజమో కాదో గూగుల్లో సెర్చ్ చేసి నిర్ధారించాలి. థర్డ్ వన్ ఏంటంటే ప్రశ్నలు తయారు చేయడం. ఏఐ సామర్థ్యాన్ని పరీక్షించడానికి మీరు తెలుగులో చిన్న ప్రశ్నలు లేదా వ్యాసాలు రాయమని ప్రాంప్ట్స్ ఇవ్వాలి. ఇది ఎలాంటి డేటా ఎంట్రీ లేదా టైపింగ్ వర్క్ కాదండి, కేవలం మీ తెలుగు భాష పట్టు ఆధారంగా చేసే ప్రొఫెషనల్ వర్క్ అన్నమాట. సో దీనికి కావాల్సిన అర్హతలు ఏంటంటే మీకు తెలుగు చదవడం రాయడం రావాలి, మరియు వ్యాకరణ తప్పులను సులభంగా గుర్తించాలి. ఇంకా అంటే ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో కూడా కొన్ని అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయని, వాటిని చదివి అర్థం చేసుకొని బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి. ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు లేదా చదువుతున్న వారు ఎలిజిబుల్, ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేసుకోవాలో 4 స్టెప్స్లో చూద్దాం. స్టెప్ 1, సైన్ అప్ అవ్వాలండి. కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో ఉన్న అఫీషియల్ లింక్ క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో రెజ్యూమ్ టిప్ ఒకటి చెప్తున్నాను. మీ రెజ్యూమ్లో తెలుగు ట్రాన్స్లేషన్, తెలుగు కంటెంట్ రైటింగ్, ప్రూఫ్ రీడింగ్ వంటి కీవర్డ్స్ యాడ్ చేస్తే మీ ప్రొఫైల్ త్వరగా షార్ట్ లిస్ట్ అవుతుంది. స్టెప్ 2, వెరిఫికేషన్. మీ ఫోన్ నెంబర్ మరియు ఐడి కార్డ్, మీరు ఆధార్ అయినా ఇవ్వచ్చు, పాన్ అయినా ఇవ్వచ్చు. సో ద్వారా వెరిఫికేషన్ చేసుకోండి. వెరిఫికేషన్ పూర్తి చేయండి. స్టెప్ 3లో స్కిల్ అసెస్మెంట్ ఉంటుందండి. మీకు తెలుగు భాష నైపుణ్యంపై ఒక చిన్న ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. స్టెప్ 4లో టెస్ట్ పాస్ అయిన తర్వాత మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది, ఆపై వర్క్ ప్రారంభించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకొక జాగ్రత్తలు, ఇందులో 2 జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఒకటి ఏంటంటే ఏఐ టూల్స్ వాడకూడదు. టెస్ట్ రాసేటప్పుడు కానీ వర్క్ చేసేటప్పుడు కానీ ChatGPT లాంటి ఇతర ఏఐ టూల్స్ వాడకూడదు. వాడితే సిస్టమ్ గుర్తించింది అనుకోండి, మీ అకౌంట్ అనేది శాశ్వతంగా రిజెక్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సెకండ్ వన్ ఏంటంటే ఒకే డివైస్ లేదా వైఫై నెట్వర్క్లో 2 అకౌంట్లు వాడకుండా మీ సొంత వివరాలతో మాత్రమే అప్లై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఈ రోజు జాబ్ గురించి అండి. తెలుగు ఏఐ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించిన పూర్తి సమాచారం. తెలుగు భాషపై పట్టు ఉండి ఖాళీ సమయంలో సంపాదించాలనుకునేవారు వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేయడానికి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.